మన సొంత వారు ఎవరో అనే సంగతి కూడా మనకు తెలియకుండగా అంత మాయలో మనం బ్రతుకుతున్నామంటే నిజంగా మాయలో బ్రతుకుతున్నామండి. ఎవరెవరో సొంత వారు అనుకుంటున్నారు గనుకనే మోసం చేస్తున్నారు. నా సొంత వారు అని నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావో, ఎవరి కోసం అయితే నువ్వు తిరుగుతున్నావో, ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావో వాళ్ళు నీ కోసం ఇలా మాట్లాడతారా, నీ పట్ల ఇలా ప్రవర్తిస్తారా, నేను ఇలా మాయ చేస్తారా, మోసం చేస్తారా, దోచుకుంటారా, నేను చంపుతారా చివరికి. చాలా మంది చెప్తుంటారులేండి, ఏమండి మా బంధుత్వం, మా బంధాలు, మా బలగం అబ్బో మామూలుగా లేరండి అని అంటారు. ఎంతుంటే ఏంటయ్యా, ఎంతవరకు వస్తారా నీతో ఒక్కసారి నువ్వు ఆలోచించు. శ్మశానము వరకు వస్తారేమో తప్ప అక్కడి నుంచి ఒక్కడుగు నీతో పాటు లోపలికి వస్తారేమో అడుగు. నువ్వు చచ్చావని తెలియగానే కబురు పెట్టగానే ఓ క్షణాల్లో కాకుల్లా వాలిపోతారు. వాలిపోయిన వాళ్ళంతా కూడా ఇంకెప్పుడండి అంటారు. వచ్చి టైం చూసుకుంటే ఇంకెప్పుడండి భూస్థాపన కార్యక్రమం, త్వరగా అయిపోతే వెళ్ళిపోవాలి, ట్రైన్ మిస్ అయిపోయినట్టుగా ఉందండి, ఇంటి దగ్గర పిల్లలు వచ్చే టైం అయిపోయిందండి. ఆహా, వీళ్ళను సొంత వాళ్ళు అనుకుంటున్నావు, ఈ భూమి మీద బ్రతుకుతున్నా ఈ కాలంలో. వీళ్ళని చూసా నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు, వీళ్ళని చూసా నువ్వు సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావు. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిన స్వజనుల యొద్దకు చేరిపోయాడు. ఎవరండి స్వజనులు? నీతిమంతులైన వారండి, విశ్వాసులైన వారండి. భూమి మీద బ్రతికిన కాలములో ఈ లోకం నిజమనుకుని బ్రతికిన వారు కాదండి. ఈ లోకం అంతా మాయా, ఈ లోకంలో అంతా నటన అని భూమి మీద బ్రతికి విశ్వాసము కలిగి మృతి పొందిన వాళ్ళున్నారే, వాళ్ళందరూ సొంతవారు.